బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్లో తెలిపారు. ఆచార్య షూటింగ్ ప్రారంభం నేపథ్యంలో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చిందని చిరు ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా తాను హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్లో తెలిపారు. ఆచార్య షూటింగ్ ప్రారంభం నేపథ్యంలో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చిందని చిరు ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా తాను హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు చిరంజీవి వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆచార్య షూటింగ్ నవంబర్ 9 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి యూనిట్ భావించి దీనిలో భాగంగానే ఈ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ముందుగానే కరోనా టెస్ట్ చేయించుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్ళడం జరిగింది. అయితే ఈ మెగాస్టార్ ఎప్పుడైతే టెస్ట్ చేయించుకున్నారో ఆయనకి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఇప్పుడు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండటం జరిగింది. అయితే ఇటీవలనే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలకు సంబంధించి 2 రోజుల క్రితమే ఆయన సీఎం కేసీఆర్ ని కలవడం జరిగింది. అయితే దాంతో పాటు నిన్న కూడా ఆయన తనయుడు ఇద్దరు కూడా కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రామ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తానికి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి చర్చించడానికి అటు సీఎం కలవటం, ఆ తర్వాత ఇటు మిగతా వాళ్ళందరూ కూడా కలవటంతో ఇప్పుడు ఆయన కరోనా పాజిటివ్ అంటే తను పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని, తను కలిసినటువంటి 2-3 రోజుల నుంచి కలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలని కూడా ఆయన కోరటం జరిగింది. అయితే సినిమా షూటింగ్ కి వెళ్ళాలనుకుంటున్న ఈ టైంలోనే ఆయన మళ్ళీ టెస్ట్ చేసుకోవడం, ఇప్పుడు కరోనా పాజిటివ్ రావడంతో ఆచార్య సినిమా పడే ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఆయన మళ్ళీ ఒక 3 వారాల దాకా కూడా ఆయన మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆచార్య షూటింగ్ కూడా మళ్ళీ షెడ్యూల్ కూడా మొత్తం కూడా చేంజెస్ అయ్యేది. మొత్తానికి అయితే ఇప్పుడు చూస్తుంటే ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ గా కూడా కొంతవరకు ఇప్పుడు అటు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇటీవలనే సీఎం కేసీఆర్ కూడా కలవడం జరిగింది. వాళ్ళతో చాలా సరదాగా సంభాషణలు జరగడం, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీ ఏదైతే హైదరాబాద్ లో వరదలకు సంబంధించినటువంటి ఫండ్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ కూడా అక్కడ వాళ్ళు ఇవ్వడం, మొత్తం ఇవన్నీ చాలా దాదాపు గంట దాకా డిస్కషన్ చేయడం. దీంట్లో సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మిగతా అందరూ ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళతో పాటు ఇటు అక్కినేని నాగార్జున వీళ్ళందరూ కూడా ఉండటం, ఇప్పుడు అంతా కూడా మళ్ళీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్కి వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా మరి ఆయన కూడా హోమ్ ఐసోలేషన్ వెళ్తాడా వెళ్ళదా అది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవికి పాజిటివ్ వచ్చింది, ఆయన కూడా ఆయనకి పాజిటివ్ వచ్చిన ఈ లక్షణాలు మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం ఆయన సినిమా షూటింగ్ కి సంబంధించి వెళ్తున్నాం కాబట్టి టెస్ట్ చేసుకోవడం మంచిది అన్నట్టుగా ఆయన చేయించుకోవడం, దీంట్లో ఆయన కరోనా పాజిటివ్ అని తేలటంతో ఇప్పుడు అంటే ఎటువంటి లక్షణాలు కనిపించకుండా ఆయన పాజిటివ్ రావడం అంటే ఇప్పుడు మొత్తానికి చూడాలి. దీంతో పాటు చిరంజీవితో పాటు ఆయన కలిసినటువంటి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన కొడుకు రామ్ చరణ్ నిన్న గ్రీన్ ఇండియా ఛానల్ కూడా పార్టిసిపేట్ చేయడము, చిరంజీవి కూడా ఉండటం, పక్కన ఉండటం. చిరంజీవి ఇప్పుడు అంటే రామ్ చరణ్ కూడా ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రామ్ చరణ్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా హోమ్ ఐసోలేషన్ కి అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఇంకా వెంకట్, చాలా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అలాగే ఈ క్రైసిస్ టైంలో చారిటీ చూపించడానికి చాలా కార్యక్రమాలు అయితే చేశారు. అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా క్వారంటైన్లోకి తీసుకువెళ్లారా? అవును, ప్రస్తుతం చూస్తుంటే అంటే కరోనా ఏది ఎప్పటి నుంచి అవుతుందో అప్పటి నుంచి కూడా ఆయన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చాలా వరకు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంతో చాలా అవేర్నెస్ తీసుకురావటము, ఆయన చాలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మొత్తం కూడా కరోనా పాజిటివ్ ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు రావడంతో పాటు ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా హోమ్ ఐసోలేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రోజు కలుసుకుంటూ ఉంటారు. నిన్న కూడా గ్రీన్ ఇండియా ఛానల్లో ఇటు రామ్ చరణ్ చిరంజీవి వీళ్ళిద్దరు కలిసి కూడా గ్రీన్ ఇండియా ఛానల్ మొక్క నాటడం మొత్తం కూడా జరగడం జరిగింది. మొన్న అక్కినేని నాగార్జున కలవడం, ఇటు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో పాటు ఇటు సినీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలవడం జరిగింది. మొత్తం కూడా చూస్తుంటే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా హోమ్ ఐసోలేషన్ మాత్రం కంపల్సరీగా వెళ్తారు. అయితే ఇప్పుడు ఆచార్య షూటింగ్ ఈ నెల 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాల్సినటువంటి షూటింగ్ కూడా ప్రస్తుతం అది కూడా వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.